బయట ఉండండి. ఎందుకు? చెప్తున్నాను కూడా. మారన్ రండి. ఎందుకు ఈ డ్రెస్ చేంజ్? చెప్తాను. ముందుగా కవితని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి నా కార్ డిక్కీలో పాడేయండి. ఏమైంది? ఏం చేయబోతున్నాం? ఏం అర్థం కావట్లేదు. కవితని ఇంట్లో డ్రాప్ చేసిన వాడు ఎందుకు నా కార్ తీసుకువెళ్లాడో తెలియలేదు. కానీ కొద్దిసేపటికే ఇంటికి తిరిగి వచ్చి నేను కవితను అనుకుని నాతో తప్పుగా నడుచుకోవాలని చూశాడు. నేను అడ్డుకోవాలని చూసినప్పుడు కొట్టి నాకు కళ్ళు తిరిగేలా చేశాడు. కళ్ళు తెరిచి చూస్తే నేను కార్ డిక్కీలో ఉన్నాను. తెలిసో తెలియకో వాడు